మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వలసలను నివారిస్తోంది. ఎందరో నిరుపేదలకు స్థానికంగా ఉపాధి కల్పిస్తూ పొట్ట నింపుతోంది. అంతేకాకుండా చిన్న సన్నకారు రైతులకు ఊతంగా నిలుస్తోంది. ఉపాధి హామీ పథకాన్ని డ్రైల్యాండ్ హార్టికల్చర్కు అనుసంధానం చేయడంతో పండ్ల పూల తోటలు సాగు చేసే రైతులకు పెట్టుబడి కష్టాలు తీరుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పండ్లు పూల తోటల పెంపకం పట్ల రైతులకు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్లో పండ్లు పూలకు మంచి డిమాండ్ ఉండడంతో చాలా మంది వీటి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటు ప్రభుత్వం కూడా రైతులకు ఆసరాగా నిలుస్తుంది. ప్రభుత్వ పథకమైన ఉపాధి హామీ కింద సాగు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. దీంతో ఏలూరు జిల్లా అరిగిపల్లి మండలం చిన్న అరిగిపల్లి గ్రామానికి చెందిన రైతు రాధిక ఉపాధి హామీ పథకంలో ఎకరంలో సెంటెడ్ గులాబీ పూల సాగు చేసింది. భార్యాభర్తలిద్దరే పొలంలో పని చేసుకుంటూ ప్రతిరోజు 3,000 రూపాయలు సంపాదిస్తున్నారు. ఉపాధి హామీ పథకం కింద అండి రోజు సెంటు గులాబీ అనే మొక్కల్ని ఫ్లవర్లను తెప్పించి మేము వేసుకున్నామండి. మా ఉపాధి పని వాళ్ళ ద్వారాగానే మేము వేయించాము. అవి రోజు డైలీ 4ంటికి కటింగ్ చేస్తున్నామండి. మార్కెటింగ్ 7 కల్లా పంపిస్తామండి. అవి కేజీ వచ్చి 100 రూపాయలు పడుతున్నాయండి. ఎకరానికి వచ్చి 30 కేజీల దాకా వస్తాయండి రోజు డైలీ. అవి తీసుకెళ్ళి అక్కడ మార్కెటింగ్ మేమే చేస్తామండి. మొక్క చిక్బలాపూర్ నుంచి తెప్పించామండి. మొక్క 25 రూపీస్ పడిందండి. ఆర్గానిక్ది ఆవు మూత్రాలతో ఆవు పేడతో తయారు చేస్తున్నామండి. అవి ప్రతి నెలకు ఒకసారి మందు దానికి అందిస్తున్నామండి. ఆహారం కింద పోషక విలువలు ఉంటాయి అనే కింద అన్నారని ఆర్గానిక్గా తయారు చేస్తున్నామండి. నీటి తడి డ్రిప్పుల ద్వారాగా పెట్టామండి. అవి వారానికి 2 రోజులు వదులుతామండి డ్రిప్పుల ద్వారాగా నీటిని. మొక్క ఎకరానికి వచ్చి 2,000 మొక్క పడుతుందండి. మొక్కకి గ్యాప్ ఏమో 2 అడుగులు పెట్టాలండి. అడ్డం ఏమో 4 అడుగులు ఉండాలండి. ఎకరం తోట వేసామండి, ఎకరం ల్యాండ్ వేసామండి. 6 నెలలు అవుతుందండి మేము వేసి. ప్రతి నెల మేము ఒక 2,700 రూపాయలు ఉపాధి పని కింద మాకు అందజేస్తున్నారండి. ఎరువులు బిల్లులు అందజేస్తున్నారండి మాకు. మొక్క దగ్గర కలుపులు తీయటం కానీ అవి కూడా వస్తున్నాయండి మాకు. సెంటు గులాబీ అండి. ఖర్చు ఎకరానికి వచ్చి 1,00,000 రూపాయలు అయిందండి. మాకు మామూలుగానండి మనం ఒకళ్ళకి వెళ్లకుండా మనకి రూపాయి అనేది నెల వచ్చేసరికి మాకు కనపడుతుందండి. రోజుకి 2-3 రూపాయల దాకా వస్తాయండి మాకు. సెంటు గులాబీలని రోజు వాటర్ చేసండి దేవుళ్ళకి అభిషేకం కూడా చేస్తున్నారండి. చేను దగ్గరికి కూడా వచ్చి తీసుకెళ్తా ఉంటారండి. అయితే మేమేం చేస్తామంటే మనకి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వడానికే సరిపోవట్లేదండి, మార్కెటింగ్కే సరిపోతాయి అవి మనకి. అయితే ఒక సీజన్లోనండి ఒక నెల అంతా అలా దిగుతాయండి. ఇంకో నెలలోనేమో 15-20 కేజీలు తగ్గుతూ ఉంటుందండి. ఈ పంట 4 సంవత్సరాలు ఉంటుందండి జాగ్రత్తగా చేసుకుంటే. 2 సంవత్సరాల తర్వాత కటింగ్ చేయాలండి. మళ్ళీ మామూలుగా ఇగురొచ్చి దానికే వస్తాయండి. ఉపాధి హామీ పథకం ద్వారా చిన్న సన్నకారు రైతులకు ప్రభుత్వం ఊతమిస్తుంది. ఉద్యాన పంటలను చేపట్టిన వారికి 100% సబ్సిడీ కింద ఆర్థిక పరిపుష్టి కల్పిస్తూ ఉండడంతో చిన్న సన్నకారు రైతులు పండ్లు పూల తోటల సాగుకు ముందుకొస్తున్నారు. ఈ మండలంలో 145 ఎకరాలు మామిడి, నిమ్మ, జామ కలిపి 3 కలుపుకొని 145 ఎకరాల వరకు సాగు చేయడానికి మేము రైతులను గుర్తించి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా ఫ్లోరికల్చర్ అనే విధానంలో గులాబీ, మల్లె తోట వేసుకోవడానికి అవకాశం ఉంది. అది 24-25 సంవత్సరంలో ప్రభుత్వం అవకాశం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈ మాదాల అంజయ్య గారి పొలంలో ఎకరం గులాబీ తోట వేయడం జరిగింది. ఈ ఎకరం గులాబీకి 2,12,000 రూపాయలు 2 సంవత్సరాల మెయింటెనెన్స్ ఇవ్వడం జరుగుతుందండి. దానిలో భాగంగా ఈ గులాబీకి వీళ్ళు సెంటు రోజ్ అని వేశారు. దీనిలో 2 సంవత్సరాలకి 2,12,000 ఇవ్వడం జరుగుతుంది. 1,34,000 రూపాయలు వేతనాల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. 77,000 రూపాయలు మెటీరియల్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ప్రతి నెల కూడా దీని నిర్వహణ ఖర్చులు మొత్తం కూడా మేము ఇవ్వడం జరుగుతుందండి. తర్వాత ప్రతి నెల కూడా వీళ్ళ పొలంలో వీళ్ళే ఈ మొక్కల పోషణ చేసుకున్న నిమిత్తంగా 9 రోజులు వీళ్ళకి హాజరేసి 2,700 రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి ప్రతి నెల కూడా. ఈ మండలంలో ఎక్కువ మంది రైతులు ఇలా ఉపయోగించుకునే విధంగా మేము చాలా వరకు ప్రయత్నం చేస్తున్నాము. ఇంకా చేసి కూడా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ మందితో రైతులతో ఈ లబ్ధి చేకూర్చాలని ఆశిస్తున్నాము.